ఓనర్ అరెస్ట్ చేయించిన మనోజ్ను విడుదల చేయించిన బాలు గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న ప్రభావతి. షాక్లో రోహిణి. అసలు ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద మనోజ్ ఏదైతే విల్లాకు అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చేసాడో ఆ విల్లాలో వాళ్ళంతా కూడా 3 days హ్యాపీగా స్పెండ్ చేయడానికి వెళ్ళిపోయారు. అక్కడికి కామాక్షి కూడా వెళ్తుంది. చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మొత్తానికి ఇలాంటి ఇల్లు ఒకటి ఉంటే చాలు, చాలా సంతోషంగా గడిపేయచ్చు. ఆ ఇరుకింట్లో, ఆ చాలని ఇంట్లో కూర్చుని మీరందరూ ఎంత ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు మనోజ్ గడి పుణ్యమా అని అందరూ ఇక్కడికి వచ్చేస్తారనమాట అని అంటే, అయ్యో ఆంటీ అలా అంటారేంటి, అందరం ఇక్కడికి ఎందుకు వస్తాం అంటుంది రోహిణి. ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది. రవి, బాలు అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. అదేంటమ్మాయి ఇక్కడికి రాక మరి ఇంకెక్కడుంటారు, ఇంకా అక్కడే ఉంటారా అంటే, అయ్యో ఆంటీ దీని మీద మేము ఎంత అప్పు చేసి కొనాల్సిన పరిస్థితి ఉందో తెలుసా. సో అది తీర్చాలి అంటే ఈ విల్లాతో మేము డబ్బు సంపాదించాలి. ఈ విల్లాని షూటింగ్స్కి వాటికి రెంట్కి ఇస్తూ ఉంటే, లేదు ఫంక్షన్స్కి వాటికి రెంట్కి ఇస్తూ ఉంటే దీని మీద మాకు డబ్బు వస్తుంది. ఆ డబ్బుతోటి మేము చక్కగా ఈ ఇంటి అప్పుని తీర్చేయాలనుకుంటున్నాం అని అంటే, మంచి ఆలోచనే. కానీ ఇంతిల్లు కొనుక్కున్న తర్వాత కూడా ఆ అగ్గిపెట్టి ఇంట్లో ఉండడం ఏమంత బాగుండదమ్మాయి అని అంటే, ఆంటీ డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కొనేసాం కదా అని చెప్పి మనం ఉంటున్న ఇంటిని వదిలేసి ఇంత లగ్జరియస్ లైఫ్లోకి సడన్గా రావాల్సిన అవసరం లేదు కదా. అయినా అత్తయ్య గారు కూడా డబ్బు వస్తుంది అంటే అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారా ఏంటి. ఇప్పుడు విల్లా కొన్న తర్వాత నేను, మనోజ్ ఇంకా అత్తయ్య గారు, మామయ్య గారు ఉంటాను తప్ప రేపు రవి వాళ్ళు కొనుక్కునే ఇంటికి మమ్మల్ని తీసుకెళ్తారా, అలాగే మేం కూడా అని అంటుంది. ఓహో ఇప్పుడు ఇది కేవలం నీకోసం, మనోజ్ కోసం, ఇంకా మీ అత్తయ్య గారు, మామయ్య గారి కోసమేనా, రవి వాళ్ళకి కానీ ఇంకా బాలు వాళ్ళకి కానీ ఇక్కడ ప్లేస్ లేదనమాట అంటుంది కామాక్షి. వచ్చి వెళ్తూ ఉంటారా ఆంటీ, అంతే, ఇక్కడ ఉండడం వరకైతే మేముంటాం అని అంటుంది. చాలా బాగుంది ప్రభా అని చెప్పేసేసి అంటే, మరి నిజమే కదా, వాళ్ళు కష్టపడి కొనుక్కున్న ఇంటిలో వాళ్ళు కాక మనం వచ్చి వీళ్ళు వచ్చి ఉంటారా ఏంటి అని అంటూ ఉంటే, ఏ రవి వెళ్దాం పదా, ఏంటి మనల్ని ఎలా చూస్తున్నారు వీళ్ళు, మావయ్య గారు ఎప్పుడు కూడా ఉమ్మడి ఇంట్లో ఉండాలి, ఉమ్మడిగా ఉండాలి అని చెప్పని అన్నారని చెప్పి నిన్ను మా ఇంటికి తీసుకెళ్లకుండా నేను అడ్జస్ట్ అవుతూ అక్కడే ఉండిపోయాను. బట్ ఇక్కడ చూస్తే ఈవిడ గారు ఏదో పెద్ద ల్యాండ్ లార్డ్ కూతురులాగా ఇక్కడ మాటలు మాట్లాడుతోంది అని చెప్పేసేసి అనగానే, అబ్బా ఉండు శృతి అంటాడు రవి. బాలు వెంటనే, సరే మేము ఉండడానికి వీల్లేదు అన్నప్పుడు మేము ఇక్కడ మాత్రం ఎందుకుంటాం, మేము వెళ్తున్నాం అని మీనా పద అంటే, ఒరే బాలు మనం ఇక్కడికి వచ్చింది కేవలం ఒక 2-3 రోజులు ఉండిపోవడానికే తప్ప శాశ్వతంగా ఉండడానికి కాదు. రోహిణి అన్నట్టుగా మేమే ఇక్కడికి వచ్చి ఉండాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళిద్దరే వస్తారు తప్ప మేము రాము, ఏం ప్రభా అని అంటే, అదేంటండి అలా అంటారు, మనోజ్ ఇంత పెద్ద ఇల్లు కొన్నది దేనికి, మనం కూడా వాడితో పాటు ఉండడానికే కదా, మరి అలాంటప్పుడు మీరు ఇలా మాట్లాడడం కరెక్టా అని అంటుంది. ఓహో అయితే నువ్వు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యావన్నమాట, అయితే నువ్వు ఉండు నేను వెళ్తాను అని అంటాడు. అబ్బా అదంతా 3 రోజుల తర్వాత మాట కదా, ముందు 3 రోజులు ఎంజాయ్ చేయండి అని చెప్పేసేసి అంటుంది కామాక్షి. ఇక అందరూ కూడా సరే అనుకుంటారు. చాలా చక్కగా ఒక రాత్రి గడిచిపోతుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే లేచి మనోజ్ ఇంకా రోహిణి అయితే విల్లా పైన టెర్రస్ మీద నిలబడి చుట్టూ చూస్తూ, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ రోహిణి అని అంటాడు. అవును మనోజ్, ఈ ఇల్లు మనం తొందరగా సొంతం చేసేసుకోవాలి, మన ఇద్దరం హ్యాపీగా ఈ ఇంట్లో మన సంతోషకరమైనటువంటి క్షణాలని ప్రిజర్వ్ చేసుకోవాలి, ఆ మూమెంట్స్ని మనం ఎక్కడా కూడా అస్సలు మిస్ చేసుకోకూడదు అంటూ ఉంటుంది. అవును రోహిణి నిజమే నువ్వు చెప్పింది అంటూ ఉండగా కాంపౌండ్లోకి పోలీస్ వ్యాన్ రావడం గమనిస్తాడు మనోజ్. అయితే ఇదేంటి పోలీస్ వ్యాన్ వస్తోంది అని చెప్పేసేసి గబగబా కిందికి వెళ్తాడు. వెళ్ళేసరికి పోలీసులు వచ్చి, ఈ ఇల్లు మీదేనా అని అంటారు. అవును సార్ నేనే కొన్నాను, నిన్ననే అడ్వాన్స్ ఇచ్చాను అని చెప్పని అంటాడు. ఎంత అడ్వాన్స్ ఇచ్చావు అని అంటే, ఈ విల్లా ఖరీదు 10 కోట్లంట సార్, మాకు 5 కోట్లకే ఇస్తామని చెప్పని అన్నారు. 5 కోట్లు మాకు 3 కోట్లకి ఇస్తామన్నారు, నిన్ననే నేను 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను సార్ అని అంటాడు. ఓ అవునా, ఎవరికిచ్చావు అని అంటే, ఈ ఇంటి ఓనర్కి సార్ అంటాడు.
ఎవరా ఓనర్ చూపించు అని అంటూ ఉంటే ఒక నిమిషం సార్, మేము ఫొటోస్ తీసుకున్నాం వాళ్ళకి ఇచ్చేటప్పుడు, ఇదిగోండి ఇతని అని అంటే, హో వీడా ఈ విల్లా ఓనర్ అని అంటూ ఉంటే ఇక అప్పుడు పోలీస్ వ్యాన్లో నుంచి ఒక అతను దిగుతాడు. మరి ఇతనెవరు అని అనగానే, అతనెవరో మాకు తెలియదు సార్ అంటాడు మనోజ్ అయితే. అవునా, మరి తెలియకుండా అతని విల్లాలో మీరెలా ఉంటారయ్యా అంటాడు పోలీస్ ఆఫీసర్. సార్ మీరేం మాట్లాడుతున్నారు, అతని విల్లా ఏంటి, ఇది ఇప్పుడు మా విల్లా, మేము 3 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చాం అని అంటాడు. సారీ, 5 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చాం అని అంటాడు ఇక మనోజ్ అయితే. అనేసరికి, చూడు మీరు ఎవరికిచ్చారో ఎంత ఇచ్చారో ఏంటో మాకు తెలీదు, ఇతను వచ్చి నా విల్లాలో ఎవరో ఉన్నారు, నాకు ఏదో దొంగలు పడ్డారని డౌట్గా ఉంది, రండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు, అందుకోసమే మేము వచ్చాం అని చెప్పని అంటే, కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన ఎవరు సార్, ఓనర్స్ వీళ్ళు కదా అంటే, చూడండి పప్పులో కాలేశారు అనే విషయం మీకు ఇంకా అర్థం కావట్లేదా, మీరు పూర్తిగా మోసపోయారు మ్యాన్ అని చెప్పని అంటాడు ఎస్ఐ. అదేంటి సార్ మేం మోసపోవడం ఏంటి అని అంటే, వాడెవడో మిమ్మల్ని బాగా బురిడి కొట్టించాడు, వాడి ఇంటి డాక్యుమెంట్స్ ఇచ్చాడా అంటే, ఇదిగోండి సార్ ఇచ్చాడు కదా అంటే, ఓపెన్ చేసి చూసి, సార్ ఇవి ఇంటి డాక్యుమెంట్స్ కాదు, ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఆ ఓనర్ చెప్పి, ఇదిగోండి ఈ ఇంటికి సంబంధించిన ఈ విల్లాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అని డాక్యుమెంట్స్ చూపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ అయితే. ఆ రోజున జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటాడు. ఇంటి దగ్గర మీనా మొదలు అందరూ తుమ్మడం, ఇంట్లోకి వచ్చే ముందు మనోజ్ పడిపోబోవటం, ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత రోహిణి బలవంతం పెట్టి డబ్బులు కట్టించడం మొత్తం గుర్తు తెచ్చుకుని, ఏంటి రోహిణి ఇది, ఆ రోజు నేను ఆగుదామని కూడా అన్నాను, వినకుండా నువ్వు కట్టు అన్నావు, ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనకి అంటే, నేను మాత్రం అలా అనుకున్నానా మనోజ్, మనం ఎప్పుడు ఆలస్యం చేసినా ఏదో ఒకటి మిస్ అవుతున్నామని చెప్పి నేను అలా నిన్ను కొంచెం ఫోర్స్ చేశాను అంతే అని అంటే, నువ్వు ఫోర్స్ చేసిన దాని ఫలితం ఏంటో తెలుసా అంటూ ఉండగా, మీరు అరెస్ట్ అండి అంటాడు. అరెస్ట్ ఏంటి సార్ అని చెప్పని అంటే, ఏంటంటే మీరు చూపించినటువంటి ఆ ఫోటోలు ఇద్దరు కూడా డ్రగ్ వ్యాపారం చేస్తూ ఉంటారు, వాళ్ళు డ్రగ్ మాఫియాకి సంబంధించిన మనుషులు, సో వాళ్ళకి మీరు డబ్బిచ్చారు, వాళ్ళు మీకు డ్రగ్స్ ఇచ్చారా లేకపోతే మీరు వాళ్ళతో డీలింగ్ పెట్టుకున్నారా అని అంటే, సార్ అదేంతో మాకు తెలీదు సార్, మేము ఈ విల్లా సేల్కుంది అని చెప్పి బ్రోకర్ చెప్తే ఇక్కడికి వచ్చాం, తీరా ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు, వాళ్ళతో పాటు కొంతమంది పనివాళ్ళు కూడా ఉన్నారు, ఇక వాళ్ళతోటి విషయం మాట్లాడుకున్నాం, వాళ్ళు 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకురమ్మని చెప్పారు, 5 కోట్ల విల్లాని 3 కోట్లకే ఇచ్చేస్తున్నాం, మేం వేరే దేశం వెళ్ళిపోతున్నాం అని చెప్పారు, అదే నిజమని నమ్మి మేము చచ్చి చెడి డబ్బు పోగేసి తీసుకొని వచ్చాం అని చెప్పేసేసి అంటాడు ఇక మనోజ్ అయితే. అదంతా మాకు తెలీదు, వాళ్ళైతే డ్రగ్ మాఫియాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మేము అరెస్ట్ చేస్తున్నాం, మీకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మీరు కనుక ఇక్కడ నిలబెట్టగలిగితే, లేదు మాకు వాళ్ళు దొరికినా సరే మేము తీసుకొచ్చి మిమ్మల్ని రిలీజ్ చేసేస్తాం అని చెప్తాడు ఎస్ఐ. ఇక ఆ మాటలు విన్నటువంటి మనోజ్ అయితే షాక్ అయిపోతాడు. ఇక రోహిణి, అలా కాదు సార్, ప్లీజ్ దయచేసి నా మాట వినండి అని ఇంకేదో చెప్పబోతూ ఉంటే, చూడమ్మా ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకో, దయచేసి ఇక్కడ మా టైం తినకు అని చెప్పేసి ఎస్ఐ మనోజ్ని అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక ఒక్కసారిగా బాలు అయితే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి, ఒక్క నిమిషం సార్ అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటయ్యా ఏం కావాలి అనగానే, చూడండి సార్ మా అన్నయ్య డబ్బు కట్టింది కేవలం ఇంటి ఓనర్కి మాత్రమే, మరి అలాంటప్పుడు మీరు ఏ విధంగా మా అన్నయ్యని తప్పుపడతారు చెప్పండి, మా అన్నయ్య డబ్బు కట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇంటి పత్రాలు తీసుకుని ఈ ఇల్లు నాది అన్న ఆలోచనలోకి వచ్చాడు, అంతే తప్ప తనేమి ఆ డ్రగ్ మాఫియా వాళ్ళతోటి చేతులు కలపలేదు, లేకపోతే ఆ డ్రగ్స్ కోసం అని చెప్పి డబ్బు ఇవ్వలేదు, మరి ఏ విధంగా మీరు మా అన్నయ్యని తప్పుపడతారు సార్ అని అంటూ ఉంటే, ఏంటి లాజిక్స్ మాట్లాడుతున్నావు, చూడు అనవసరమైన లాజిక్స్ మాట్లాడి మాకు కోపం తెప్పించుకో, నీకు వీలైతే నీకు చేతనైతే నువ్వు అర్జెంటుగా వెళ్ళి వీళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి తీసుకురా, అంతే తప్ప ఇంకా నువ్వు మమ్మల్ని ఏం క్వశ్చన్ చేయడానికి లేదు అంటూ ఉంటే, ఇక అప్పుడు బాలు రవితోటి అంటాడు, ఒరే నేను చెప్తూనే ఉన్నాను కదరా వీడు ఎందులో ఒక దాంట్లో ఇరుక్కుంటాడని చెప్పి అంటే, అవునన్నయ్య నిజమే, వీడు పెద్ద తెలివివంతుడు అనుకుంటాడు కానీ వీడికి తెలివితేటలు లేవనే విషయం ఎవరో ఒకరు చెప్తే తప్ప అర్థం కాదు, అమ్మా అర్థమైందా అంటూ ఉంటే, ఒరే మీరు దెప్పడం ఆపేసి ముందు వాడిని ఇందులోంచి బయటకు లాక్కురండిరా అని అంటూ ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు మాత్రం ఈ కొడుకులు కావాలి అని చెప్పేసి అంటాడు సత్యం. మీరు ఉండండి, పిల్లాడు ఎంత బెదిరిపోతున్నాడో తెలుసా అంటూ ఉంటే, చాలే ఊరుకో, నువ్వే వాడిని ఇలా తయారు చేసింది అసలు అని చెప్పేసి సత్యం అంటాడు. ఇక అన్న తర్వాత మనోజ్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇక రోహిణి వంక చూస్తూ, ప్రతి దానికి తొందరే, ప్రతి విషయంలోనూ తొందరే,
వాడు ఆగమన్నప్పుడు నువ్వు ఆగొచ్చుగా, నీకంత కంగారేంటి అంటే, మంచి విల్ల తక్కువ రేట్లోది పోతుంది అనే ఉద్దేశంతో నేను అలా అన్నానత్తయ్య, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదత్తయ్య. మనోజ్కి అలా జరిగితే నాకు సంతోషమా చెప్పండి అంటూ ఉంటే, ఇదొక మాట అంటావు మాట్లాడితే, వాడింత ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడటానికి కారణం నువ్వే అయ్యావుగా ఆఖరికి అని చెప్పి తిట్టిపోస్తుంది ప్రభావతి. ఇక అలా అన్న తర్వాత మనోజ్ని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లి జైల్లో కూర్చోపెడతారు. ఇక అలా కూర్చోపెట్టిన తర్వాత ఇక అక్కడి నుంచి మనోజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఈలోపు రోహిణి వచ్చి, సారీ మనోజ్, ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు నేను వినాల్సింది అని చెప్పేసేసి అనగానే, అవును వినాల్సింది అని ఇప్పుడు అనుకున్న ఉపయోగం ఏంటి, నువ్వు వినవు కదా, నీ మాటే చెల్లాలనుకుంటావు, నేను కూడా నీ మాటకి గౌరవం ఇవ్వాలనుకుంటాను, దాని ఫలితమే ఇది అని చెప్పేసేసి మనోజ్ అంటూ ఉంటాడు. ఇక ఈలోపు బాలు అయితే రోహిణి దగ్గరికి వచ్చి, పార్లర్ అమ్మా వాళ్ళ ఫోటోలు ఇటివ్ అని చెప్పని అంటాడు. ఎవరి ఫోటోలు అంటుంది. ఎవరికైతే మీరు డబ్బులు కట్టారో వాళ్ళవి అనగానే, ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు తీసుకొని అంటే, మాట్లాడకుండా వాడికి ఫోటోలు అంటాడు మనోజ్. అలాగే మనోజ్ అని చెప్పి ఇక రోహిణి అయితే ఫొటోస్ చూపిస్తుంది. అవి నా ఫోన్కి పంపించు అని చెప్పి ఇక తన ఫ్రెండ్స్ ఉంటారు కదా కార్ వాళ్ళందరికీ వాళ్ళ గ్రూప్లో వేసేసి అన్ని గ్రూప్స్కి పంపిస్తాడు బాలు అయితే. పంపించేసరికి ఇక ఆ గ్రూప్స్లో వాళ్ళు అందరూ వెతకడం మొదలు పెడతారు. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్స్ అన్నీ వెతుకుతూ ఉంటారు. ఇక అంతా వెతికేసిన తర్వాత చివరాఖరికి ఈ ఊర్లో ఎక్కడ లేరు అని చెప్పి తెలుసుకుని ఇక వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి అలా పాస్ చేసేసరికి ఇక అక్కడ వైజాగ్ నుంచి ఫోన్ వస్తుంది. బాలు అని చెప్పానంటే, ఎవరు అనగానే, నేను వైజాగ్ నుంచి రమేష్ అనే డ్రైవర్ని మాట్లాడుతున్నాను, మీరు ఒక ఫోటోని గ్రూప్లో పోస్ట్ చేశారు కదా, అది ఇక్కడ వరకు వచ్చింది అంటే, ఓ చెప్పండి అని అనగానే, వాళ్ళు ఇక్కడ హార్బర్లో కనిపించారు నాకు, వాళ్ళు ఏదో షిప్లో వెళ్ళడానికి టికెట్స్ కోసం అని చెప్పేసి వచ్చారు, వీసా అవి అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా, సో వీసా అప్లై చేసుకుని వస్తామని చెప్పి వెళ్తూ ఉంటే వాళ్ళని ఫాలో అయ్యాను, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలిసింది అని అంటాడు. వావ్, థ్యాంక్ యూ బ్రో, నిజంగా చాలా థ్యాంక్స్, మేము ఇప్పుడే వైజాగ్ బయలుదేరి వస్తున్నాం అని చెప్పని అంటే, మేమంతా ఇక్కడ వాళ్ళని కాపలా కాస్తూ ఉంటాం, తొందరగా వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ విషయం విని మీనా అయితే చాలా సంతోషపడుతుంది. ఫోన్లేండి, మొత్తానికి మీ అన్నయ్యకి తప్పు చేయలేదు అని చెప్పి మనం నిరూపించుకునే పరిస్థితి అవకాశం అయితే దొరికింది అంటుంది. ఇక అలా అన్న తర్వాత ఇక అందరూ కలిసి వైజాగ్కి వెళ్తారు. ఎవరెవరు, బాలు, రవి, ఇంకా మీనా కూడా వెళ్తుంది. ఇంకా అలా అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకుంటారు, పోలీసులు కూడా వెళ్ళి పట్టుకునేసరికి ఇక డ్రగ్ మాఫియా వాళ్ళని తీసుకొచ్చి పోలీసుల ముందు నిలబెడతారు రాజమండ్రిలో. నిలబెట్టేసరికి ఇక వాళ్ళైతే చాలా వాళ్ళని చూసి, నిజంగా మా వల్ల కూడా కాలేదయ్యా బాబు, ఎలా పట్టావో కానీ వీళ్ళిద్దరూ కూడా ఎన్ని సంవత్సరాలుగా మాకు దొరకట్లేదో తెలుసా, ఎన్ని రకాల మోసాలు, ఒక్కటి కాదు అసలు, ఇదిగో ఇప్పుడు మీ అన్నయ్యని ఇలాగా అని చెప్పేసి అంటూ ఉంటే, సార్ మా అన్నయ్యని ఇంకా రిలీజ్ చేస్తారా అని అంటాడు. చేస్తాం అని అంటూ ఉండగా, ఏయ్ మా అన్నయ్య దగ్గర తీసుకున్న డబ్బేది అని చెప్పని అంటే, ఇదిగోండి ఆ డబ్బు అని చెప్పి డబ్బు ఇచ్చేస్తారు. ఈలోపు ఓనర్ వస్తాడు. వచ్చి, వీళ్ళిద్దరా, ఈ వెధవలిద్దరూ కూడా, ఇదిగో ఈ దరిద్రపతి వీడు, ఇద్దరూ కూడా ఎప్పుడు పని కావాలి సార్ అని వచ్చి నన్ను విసిగిస్తూ ఉంటే, సరే నా విల్లా చూసుకుంటూ ఉండండి, నెలకి ఇద్దరికి కలిపి 25,000 ఇస్తాను, తినడానికి ఉండడానికి అత్త విల్లాలోనే ఉంటుంది, ఎవరైనా వచ్చి రెంట్కి వాటికి అడిగినప్పుడు అవి మేనేజ్ చేసుకోండి అని చెప్పాను, వీళ్ళిద్దరూ కలిసి ఈ రకంగా చేస్తారని నేను అసలు ఊహించలేదు అని అంటాడు. ఇక అలా అయిపోయిన తర్వాత మొత్తం మీద మనోజ్ని రిలీజ్ చేసేస్తారు. ప్రభావతి అయితే చాలా సంతోషిస్తుంది. రోహిణి కూడా బాలుకి దండం పెడుతుంది. ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక బాలు, సత్యం ఇద్దరూ కూడా పైన నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి అప్పుడే బాలు కోసం పైకి వస్తూ ఉండగా వాళ్ళిద్దరి మాటలు వింటుంది. ఏరా, వాడు నిన్న ఆ రోజున జైలుకు వెళ్తావని తెలిసి కూడా మీ అన్నయ్యని చంపి ఆ నేరాన్ని నీ మీద మోపాడు, నీళ్లలోకి తోసింది వాడు అనే విషయం నువ్వు నాకు చెప్పే వరకు నేను మనోజ్ అలా చేసుండడు అని అనుకున్నాను, కానీ వాడు అంత పెద్ద తప్పు చేసి సింపుల్గా నీ మీద నెట్టేసి నీ జీవితాన్నే తలకిందులు చేసేశాడు కదరా, నీ స్థానంలో వాడు ఉండాల్సింది, నీలా ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ వాడు బ్రతకాల్సింది, కానీ అదంతా పోయి ఇవాళ నువ్వొక డ్రైవర్గా ఉండిపోయావు, చదువు సంధ్య లేనివాడిగా ఉండిపోయావు, వాడు డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నాడు, కానీ చివరాఖరికి నువ్వు కాపాడితే తప్ప వాడు ఈరోజు బయటికి రాలేని పరిస్థితి. ఆ రోజున నువ్వు జైల్లో మగ్గిపోయినప్పుడు ఎంత బాధపడ్డావో
వాడికి ఈరోజు తెలిసిందేమో అంటే ఆ బాధ వాడికి తెలియకూడదనే నాన్న నేను వాడిని విడిపించేసింది. ఆ నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు. తల్లి అసహ్యించుకుంటూ ఉండగా తండ్రి దగ్గరికి వచ్చినా తండ్రి చేతులు కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో జైలు లోపల కూర్చుని మగ్గిపోతున్న ఒక పసిహృదయం పడే బాధ నాకు మాత్రమే తెలుసు. మనోజ్ గాడు పసివాడు లాంటివాడు నాన్న. ఎవరేం చెప్తే అది నమ్మేస్తాడు, అదే నిజమనుకుంటాడు. అదే వాడితో వచ్చిన తంట. వాళ్ళు చెప్పిన మాట నమ్మేసి రోహిణి చెప్పింది కదా అని చెప్పి గబగబా డబ్బు వాళ్ళకి ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు చూస్తే అసలు విషయం బయటపడింది. ఫోన్లే నాన్న, వాడినైతే కాపాడుకున్నాం కదా, లేకపోతే ఆ డ్రగ్ గొడవలో వాడు గన చిక్కుకున్నట్టయితే వాడి జీవితం అంతా నాశనం అయిపోయేది నాన్న అని అంటూ ఉంటే, నీలాంటి కొడుకు పుట్టడం నా అదృష్టంరా. ఏ రోజుకి మీ అన్నని నువ్వు చంపలేదు, మీ అన్న చావుకి కారణం మనోజ్ అనే నిజం తెలుసుకుంటుందో ఆ రోజు ఖచ్చితంగా తన మనసులో నీ మీద దాచుకున్నటువంటి ప్రేమ మొత్తాన్ని బయటకు తీస్తుందిరా. అంటే ఎవరు చెప్పారు నాన్న మా అమ్మకి నా మీద ప్రేమ లేదని? ఎప్పుడూ ప్రేమ ఉంటుంది, నువ్వు గమనించి ఉండవంతే అని చెప్పని అంటూ ఉంటాడు బాలు. ఇకప్పుడు ప్రభావతి నిదానంగా పైకొస్తుంది. బాలు సత్యం అటు తిరిగి మాట్లాడుకుంటూ ఉంటారు పూల మొక్క వైపు. ప్రభావతి వెనక నుంచి వచ్చి బాలుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఒక్కసారిగా బాలు షాక్ అయి వెనక్కి తిరుగుతాడు. సత్యం అది చూసి ఒక రకంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఓయమ్మో ప్రభావతమ్మ, కొంపదీసి నేను నీ ముద్దుల కొడుకు, డిగ్రీల కొడుకు అనుకున్నావా ఏంటి అని చెప్పని అంటే, కాదురా, నా కారు డ్రైవింగ్ కొడుకే అనుకున్నాను, నా బంగారు తండ్రి అనుకున్నాను అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నీ బంగారు తండ్రి వాడు కిందున్నాడు. పాపం అసలుకే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళొచ్చి దిగులుగా కూర్చునున్నాడు, వెళ్ళి ఓదార్చు అని అంటే, వాడు వెళ్ళొచ్చింది 2 రోజులే, కానీ నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ జీవితాన్ని అక్కడ గడిపావురా. అది కూడా కేవలం నేను అపార్థం చేసుకోవటం వల్లే, కేవలం నేను నిన్ను జైల్లో పెట్టమని అనడం వల్లే నీ జీవితం ఎటూ కాకుండా అయిపోయిందిరా బాలు అనేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. ఇప్పుడు ఏమైంది, ఎందుకంత ఏడుపు? అయిపోయింది కదా, నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వాడిని అడక్కు అని అంటే, వాడిని అడగవసరం లేదురా, వాడిని దూరం పెట్టేస్తే వాడికే అర్థమవుతుంది అంటే, వద్దులే అమ్మా, వాడు బాధపడతాడు, నువ్వు వాడిని దూరం పెట్టక్కర్లా, నన్ను దగ్గరకు తీసుకో చాలు, నీ ప్రేమ కోసం తపిస్తున్న ఈ కొడుకు బాధని నువ్వు అర్థం చేసుకో చాలు అని అంటాడు. దాంతో ఒక్కసారిగా ప్రభావతి బాలుని దగ్గరకు తీసుకుని, మరే బాలు, నన్ను క్షమించరా అంటూ ఉంటుంది. వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకు, నేను నిన్ను క్షమించటం ఏంటి, చచ్చా అలా అనకు. దాంతో ప్రభావతి, ఇకపై నీకు అంతా పంచుతానురా, నా ప్రేమనంతా నీ ఒక్కడికే పంచుతాను అని చెప్పేసేసి ప్రభావతి బాలుని దగ్గరకు తీసుకుని పద కిందికి ముందు అని చెప్పి గబగబా వంటగదిలోకి వెళ్తుంది. మీనా అలా చూస్తూ ఉంటుంది. పూరీ పిండి ఎక్కడుందే అని చెప్పని అంటే, ఇదిగోండి అత్తయ్య అనగానే బంగాళదుంపలు తీసి కుర్మా చెయ్యి అని చెప్పని అంటుంది. అలాగే అత్తయ్య అనగానే ఈలోపు ప్రభావతి గబగబా డజన్ పూరీలు ఫటాఫటా వేసేస్తుంది. చక్కగా వాటన్నిటినీ కూడా ప్లేట్లోకి అమర్చేస్తుంది. పూరీ కుర్మా చేస్తుంది కదా మీనా, ఆ కుర్మా ప్లేట్లో పెట్టుకుని గబగబా వెళ్ళి ఇక డైనింగ్ టేబుల్ మీద పెట్టి, బాలు రా అని చెప్పి కూర్చోపెట్టి, ఇవిగో నీకు ఇష్టమైన పూరీలు నేనే చేశాను, తిను, కుర్మా నీ పెళ్ళామే చేసిందిలే, మళ్ళీ ఆవిడగారు చేయి తగలకపోతే నువ్వు తినవు కదా అని చెప్పని అంటుంది. ఇక రోహిణి మనోజ్ ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మనోజ్ అయితే, అమ్మా నువ్వు బాలుగాడికి పెడుతున్నావే అంటాడు. నాకు తెలిసే పెడుతున్నాను రా అంటుంది. ఇక ప్రభావతి, రోహిణి వెంటనే, ఏంటి మనోజ్ ఇది, పూర్తిగా బాలు వైపుకు తిరిగిపోయింది అత్తయ్య, నాకేం అర్థం కావట్లేదు అనగానే, నన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడుగా అందుకోసం, అంతకుమించి ఏం లేదు, వాడి మీద ప్రేమ లేదు ఏమీ లేదు అంటూ ఉంటే, మనోజ్ ఆ ఫర్నిచర్ షాప్ లెక్కలన్నీ కూడా తీసి ముందు ఇంటికి తీసుకురా పుస్తకాలు, శృతి సాయంత్రం కూర్చుని అన్నీ చూస్తుంది, అయిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని అంటుంది. ఈలోపు మీనా అయితే, అత్తయ్య నాకు కొంచెం పూలు డెలివరీ ఇచ్చే పనుంది, వెళ్ళేసి వస్తాను అంటే, ముందు వాడికి ఏం కావాలో చూడు, వాడు తిన్న తర్వాత నువ్వు వెళ్ళి అవి ఇచ్చేసిరా, ఇక రేపటి నుంచి పూలు ఇవ్వడానికి రావడం కుదరదని చెప్పు అనగానే, అదేంటి అత్తయ్య అంటే, రోహిణి ఇక పార్లర్ తప్ప ఫర్నిచర్ షాప్కి రాదు, మనోజ్ కూడా ఉద్యోగం చూసుకుంటాడు అని అంటే, అదేంటి అత్తయ్య అని చెప్పని అనగానే, అవును, ఇకపై ఫర్నిచర్ షాప్ నువ్వు బాలునే రన్ చేయాలి, వాడికి ఎలాగూ డ్రైవింగ్ వచ్చు కాబట్టి డ్రైవింగ్ చేసుకుంటాడులే అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, మనోజ్ డ్రైవింగ్ చేయటం ఏంటి అని అంటే, అవును, బాలు ఇక నుంచి ఫర్నిచర్ షాప్ చూసుకుంటాడు, మనోజ్ డ్రైవింగ్ చేస్తాడు అని చెప్పేసేసి ప్రభావతి ఇక
అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. రోహిణి అయితే డబుల్ షాక్. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.